హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి 21,413 వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి ఈరోజు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఎన్ని మార్కులు ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని మార్కులు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే బెస్ట్, అలాగే ఎన్ని మార్కులు ఉన్నటువంటి వారు అప్లై చేయకుండా ఉంటే బెస్ట్ అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి వారు ఏ రాష్ట్రానికి అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకి సంబంధించి ఈ సంవత్సరం జనవరి నోటిఫికేషన్ కింద 21,413 వేకెన్సీస్తో అన్ని సర్కిల్స్ నుంచి, అంటే అన్ని రాష్ట్రాల నుంచి మనకి వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1215 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణకి సంబంధించి చూసుకుంటే 519 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా వరకు పోస్టులు అయితే తగ్గడం జరిగింది. సో అయినా కూడా జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే 10thలో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. కాబట్టి జస్ట్ మీరు ఒక అప్లికేషన్ పడేస్తే చాలు, మీకు 10thలో మంచి మార్కులు ఉంటే మీ యొక్క అదృష్టం బాగున్నట్లయితే మీకు ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్, గతంలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది అసలు అప్లికేషన్ పెట్టుకుని కూడా వేస్ట్ అని చెప్పేసి చాలా అయితే బాధపడుతున్నారు. సో అయితే కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే అసలు జాబ్ వస్తుంది అనేది నేను మీకు ముందు చెప్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చా వద్దా అనేది మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులు ఉంటే జాబ్స్ వచ్చాయి ఏపీ అండ్ తెలంగాణలో అనేది ఫస్ట్ చూద్దాము. ముందుగా 2024లో జూలైలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్లో లిస్ట్ 1 రిజల్ట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి వారికి జాబ్స్ వచ్చాయి అనేది ఇక్కడ మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది. పోస్ట్ కమ్యూనిటీ అని చెప్పేసి ఆ కేటగిరీ వారికి ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే జాబ్స్ వచ్చాయనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపించడం జరిగింది. మీరు ఏ కేటగిరీ అయినా చూసుకోండి, యూఆర్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 100కి 100% ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే రావడం జరిగిందండి. ఈవెన్ 100కి 100% మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ కూడా చాలా మందికి ఈ జాబ్స్ అయితే రాలేదు. సో అది ఏజ్ లిమిట్ వల్ల కావచ్చు, లేకపోతే ఆ పోస్ట్ ప్రిఫరెన్సెస్ వల్ల కావచ్చు, అలాగే కేటగిరీ వల్ల కావచ్చు, ఇలాగా సో మెనీ రీజన్స్ వల్ల 100కి 100% ఆఫ్ మార్క్స్ ఉన్నా, లేదా 10/10 గ్రేడ్ పే ఉన్న, దీనికి సంబంధించినటువంటి జీపీఏ ఉన్నా కూడా ఆ పాయింట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా జాబ్స్ అయితే రాలేదన్నమాట. సో మీరు ఇక్కడ రిజల్ట్స్లో చూస్తే అందరికీ 100 మార్క్స్ వచ్చినటువంటి వారికే జాబ్స్ అయితే వచ్చాయి. ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 98.6% ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి వారికి, ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కొంత కన్సెషన్ ఇచ్చినట్లుగా మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. కానీ మిగిలినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 100% ఆఫ్ మార్క్స్ వస్తేనే జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఏపీకి సంబంధించినటువంటి పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఉంది. మీకు ఈవెన్ 100కి 100 మార్క్స్ ఉన్నా కూడా జాబ్ అనేది రావడం కష్టంగా ఉందన్నమాట. సో కాబట్టి 100కి 100% ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. అంతకంటే మీకు 95% ఆఫ్ మార్క్స్ కానీ, లేదా 97 కానీ, 98 కానీ, లేదా 93 కానీ ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీకు 100% చెప్తున్నాను, మీకు జాబ్ అయితే రాదనమాట. ఎందుకంటే కరోనా బ్యాచ్లో చాలా మంది, కొన్ని లక్షల మందికి 100కి 100 మార్క్స్ వచ్చినటువంటి బ్యాచెస్ ఉన్నారు. 2-3 ఇయర్స్కి, ఓకే, 2-3 ఇయర్స్కి సంబంధించినటువంటి 10th పాస్ అయినటువంటి వారికి అప్పుడు 100కి 100 మార్క్స్ వేసి వారిని నెక్స్ట్ క్లాసెస్కి పంపించడం జరిగింది. కాబట్టి సో వారందరూ కూడా ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీకు 100కి 100% ఆఫ్ మార్క్స్ ఉంటేనే, అది ఏ కేటగిరీ వారైనా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీ అదృష్టం బాగుంటే మీకు జాబ్ అయితే వస్తుంది. 100% కంటే తక్కువ ఉన్నటువంటి వారు, ఈవెన్ 95 కానీ, 97 కానీ, 93% కానీ ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్కి అయితే అస్సలు అప్లైయే చేయొద్దు. అనవసరంగా మీకు టైం వేస్ట్ అయితే అవుతుంది. అయినా కూడా మేము అప్లై చేస్తాం, మాకు ఫీ లేదు, మొబైల్లో అప్లై చేయడమే కదా, మేము అప్లికేషన్ పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం అనమాట. సో ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది.
ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ జూలైలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత మనకి లిస్ట్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్లో వచ్చినటువంటి మార్కుల ప్రకారం ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి వారికి జాబ్స్ వచ్చాయనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమం 100% ఉన్నటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయి. ఏదో కొన్ని చోట్ల 99.3 అని, 99.8 అని, 99.6 అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 98.6 కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అది మీరు ఏ కేటగిరీ చూసుకున్నా కూడా 98 అబోవ్ లేదా 99 లేదా 100% ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కే జాబ్స్ అయితే వచ్చాయి. ఏదో కొన్ని చోట్ల 97% ఉన్నటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే రావడం జరిగింది తప్ప మిగిలినటువంటి వారికి అయితే 95% ఉన్నటువంటి వారికి ఎక్కడో ఒక చోట అదృష్టం కొద్ది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆదిలాబాద్ డివిజన్లో మాల్నీ అనేటువంటి పర్టికులర్ ఏరియాలో మాల్నీ ఏబిపిఎం అనేటువంటి జాబ్ రోల్కి ఎస్టీ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. 95% వచ్చినటువంటి వారికి ఆ పర్టికులర్ ఏరియాలో జాబ్ వచ్చిందనమాట. అట్లీస్ట్ ఇక్కడ తెలంగాణలో 95% అన్న కనిపిస్తుందండి. అదే ఆంధ్రాలో చూసుకున్నట్లయితే 100కి 100% వచ్చినటువంటి వారికే జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వారైనా తెలంగాణ వారైనా మీరు తెలంగాణకి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే మీకు 95% కానీ 96 కానీ 97 కానీ 98 కానీ లేదా 99 కానీ అలాగే 100 కానీ వీటిల్లో ఏ ఒక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా మీరు తెలంగాణకి సంబంధించి అప్లై చేయండి. మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంది. కన్ఫర్మ్గా చెప్పలేను. మీకు జాబ్ రావడానికి తెలంగాణకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చాలామంది 100కి 100 మార్క్స్ వచ్చినటువంటి వారు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసినా మనకి యూజ్ లేదు అని చెప్పేసి మీరు కనుక భావిస్తే తెలంగాణకి సంబంధించి అప్లై చేయండి. సో పక్క స్టేటే కాబట్టి మీరు ఆ స్టేట్లో జాబ్ అయితే చేసుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో 1 ఇయర్ సర్వీస్ చేసిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అక్కడ మీకు ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 95% వచ్చినటువంటి క్యాండిడేట్స్కి చాలా మందికి జాబ్స్ అయితే వచ్చాయి. సో 95 బిలో ఉన్నా కూడా జాబ్ అయితే రావట్లేదు తెలంగాణలో. సో 92 కానీ లేదా 90% కానీ 93% కానీ ఈ పర్సంటేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ తెలంగాణ జాబ్స్కి అయితే అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. 95 అండ్ అబోవ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అది ఎస్సీ ఎస్టీస్, ఓబీసీస్, ఈడబ్ల్యూఎస్, యూఆర్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా 95 అబోవ్ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా తెలంగాణకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే మీకు జాబ్ వస్తుంది అనేది ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. అయితే మీరు ఒక స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్టేట్కి సంబంధించినటువంటి డివిజన్లో ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక పర్టికులర్ బాక్స్ పైన మీరు క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డివిజన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మనకు ఉన్నటువంటి డివిజన్స్ ఇవన్నమాట. ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించిన డివిజన్స్. ఇక్కడ మీరు డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి విజయవాడని సెలెక్ట్ చేసుకుంటే మనకు అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ వ్యూ పోస్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో టోటల్గా చూసుకుంటే 48 వేకెన్సీస్ మనకి ఈ విజయవాడ డివిజన్ కింద ఉన్నాయన్నమాట. సో ఏ డివిజన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయనేది మీరు చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి మీరు ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి డివిజన్ కనుక మీరు అప్లై చేస్తే సో కొంచెం మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో తెలంగాణలో మనకి అవైలబుల్గా ఉన్నటువంటి డివిజన్స్ ఇవన్నమాట. సో ఇక్కడ మీరు ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో కరీంనగర్ అనేది సెలెక్ట్ చేశాను. వ్యూ పోస్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఆ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి చూసుకుంటే ఈ కరీంనగర్లో 50 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడైతే తెలుస్తుంది. సో వాటికి సంబంధించినటువంటి బ్రాంచ్ ఆఫీసులు అలాగే ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు వేరే స్టేట్కి అప్లై చేయాలన్నా కూడా ఈవెన్ మీరు బీహార్కి కానీ లేకపోతే వేరే స్టేట్స్కి అప్లై చేయాలి అన్నా ఆ స్టేట్స్కి సంబంధించిన డివిజన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఫస్ట్. ఎన్ని డివిజన్స్ ఉంటే అన్ని డివిజన్స్ మీరు ఒక పేపర్లో రాసుకొని ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అయితే మీలో చాలామంది ఏపీ తెలంగాణకి అప్లై చేసినా కూడా మాకు జాబ్స్ అయితే రావట్లేదు. ఇవి కాకుండా హిందీ స్టేట్స్లో ఏ స్టేట్కి అప్లై చేసుకుంటే మాకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి హిందీ అనేది మనకు ఒక సబ్జెక్టుగా ఉంది కాబట్టి హిందీ లోకల్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి స్టేట్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది చూసుకున్నట్లయితే ఈ లాంగ్వేజ్ అనేటువంటి సెక్షన్లో ఏ స్టేట్కి సంబంధించి హిందీ అనేది లాంగ్వేజ్గా ఉందనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా హిందీ ఉంది, జార్ఖండ్, అలాగే మధ్యప్రదేశ్. ఇంకా కిందకి వచ్చినట్లయితే మనం ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి
ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ విధంగా మనకి హిందీకి సంబంధించి మనకి స్టేట్స్ అయితే ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా మీరు వేరే స్టేట్స్కి అప్లై చేయాలి అంటే సో మీరు ఇక్కడ బీహార్ స్టేట్కి అప్లై చేయొచ్చండి. బీహార్తో పాటు మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ ఉంది. అలాగే ఢిల్లీకి కూడా ఎక్కువ మనకి దీనికి సంబంధించి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి వారు ఉంటారు, అది అనవసరం. హర్యానాకి అప్లై చేయండి, హిమాచల్ ప్రదేశ్కి అప్లై చేయండి, మధ్యప్రదేశ్కి అప్లై చేయండి. సో మన తెలుగు వాళ్ళు మధ్యప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. సో కాబట్టి మీరు ఈ విధంగా వేరే స్టేట్స్కి సంబంధించి ఓకే, ముఖ్యంగా హర్యానా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మధ్యప్రదేశ్ కానీ, ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్కి సంబంధించి వేకెన్సీస్ కూడా మంచిగానే ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఒకవేళ 93% వచ్చి లేదా 95% వచ్చి ఈ విధంగా మీరు తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే వారు ఈ స్టేట్స్కి పోస్టులు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో వారు పెట్టుకున్నట్లయితే మీకు జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో అవైతే ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు పర్టికులర్ స్టేట్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టుకోండి. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి డివిజన్ని సెలెక్ట్ చేసుకొని అందులో మీరు మంచిగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీకు జాబ్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ట్రై చేయండి, ఈ స్టేట్స్కి సంబంధించి అండ్ ఈ పర్సంటేజెస్ ఉన్నటువంటి వారు ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు చూసి అప్లికేషన్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.